హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇస్తార్లోకి నేనైతే పకోడీ ఎగ్ బోండా అయితే చేస్తున్నాను. ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? నేనైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండంగా నాకైతే ఈ రెసిపీ అయితే కనిపించింది. ఇంకా నేను కూడా ట్రై చేస్తున్నాను. 1 కప్ శనగపిండికి 1/2 కప్ బియ్యం పిండి అయితే వేసుకొని స్ట్రెయిన్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎగ్స్ నైతే బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఎగ్స్ నైతే బాయిల్ చేస్తున్నాను. ఇంకా 4 ఉల్లిగడ్డల్ని కూడా సన్నగా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈ పిండిలో అయితే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, అలాగే 1.5 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ హల్దీ పౌడర్ అయితే వేసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మొత్తం 1.5 పిండికి ఇక్కడ 1 కప్ వరకు వాటర్ అయితే సరిపోయింది. ఇక్కడ చూపిస్తున్నట్టు గట్టిగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి అయితే పెట్టేసాం కదా. ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి. ఎగ్ పకోడీ బోండా చేయడం కోసం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఎగ్స్ అయితే పీల్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 5 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను కదా. ఇందులో నేను 4 ఎగ్స్ తోటే ఇంకా ఎగ్ బోండా అయితే చేస్తున్నాను. ఎందుకంటే పిండి అయితే 4 ఎగ్స్ కి అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇంకొక 1 ఎగ్ అయితే మిగిలిపోయింది. ఈ ఎగ్ పకోడీ బోండా వస్తుందా రాదా అని ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఒక ఎగ్ అయితే తీసుకొని ఇందులోకి హాఫ్ గా అయితే కట్ చేయాలి. ఇంకా హాఫ్ గా కట్ చేసిన తర్వాత మన పకోడీ పిండి అయితే ఉంది కదా, ఈ పకోడీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వాటర్ అప్లై చేసుకుంటూ పల్చగా చపాతీలా అయితే చేసుకొని మధ్యలో ఎగ్ అయితే పెట్టేసి మళ్ళీ ఎగ్ మొత్తం కవర్ అయ్యేలాగా మళ్ళీ పకోడీ పిండిని అయితే పెట్టేయాలి. మనం ఒక బోండా షేప్ లా అయితే ఇలా అయితే సెట్ చేసుకోవాలి. మన ఎగ్ పకోడీ బోండా అయితే రెడీ అయిపోయింది. ఇంకా సేమ్ ఇలానే మళ్ళీ ఇంకో ఎగ్ అయితే తీసుకొని మళ్ళీ ఎగ్ మొత్తం కవర్ అయ్యేలాగా పకోడీ బ్యాటర్ అయితే ఇలా ఫిల్ చేసుకోవాలి. చాలా సింపుల్ గా ఎగ్ పకోడీ బోండా అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా వీటిని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ ఎగ్ బోండాని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. మనం పిండి అనేది పల్చగా అయితే పెట్టుకోవాలి, లేదంటే పిండి అనేది లోపల అయితే ఉడకదు. పకోడీ పిండిని అయితే మనం పల్చగా చపాతీ లాగా అయితే చేసుకొని తర్వాత అందులో ఎగ్ అయితే పెట్టేసి మళ్ళీ పల్చగా అయితే పిండిని అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఎగ్ విడిపోతుంది కదా అని మళ్ళీ ఎక్కువగా పిండి అయితే పెట్టేస్తే మనకి లోపల అయితే ఉడకదు, ఇంకా క్రిస్పీగా కూడా ఉండదు. ఇంకా ఇలా మనం పల్చగా చేయడం వల్ల మనకి క్రిస్పీ లాగా ఉంటుంది, అలాగే బోండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్ గా ఎగ్ పకోడీ బోండా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా అయితే ఉంది కదా రెసిపీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటా కెచప్ తో తింటే ఇంకా బాగుంటుంది. ఈ రోజు మా ఇఫ్తార్ వచ్చేసి ఎగ్ పకోడీ బోండా. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.